వెజ్ బిర్యానీల్లో ఇదొక కొత్త ఇన్నోవేషన్ అనుకోవచ్చు. కొత్తగా ఉండొచ్చు మీకు, బట్ టేస్టియస్ట్ బిర్యానీ. వెజ్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అని అనుకోవచ్చు. అదే చోలే బిర్యానీ, చనా బిర్యానీ. ఏదైనా కొంతమంది చోలే అంటారు, కొంతమంది చనా అంటారు. చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ప్యాన్లో ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నటువంటి చోలేని ప్యాన్లో వేసుకొని దానికి ఒక గ్లాస్ వాటర్, ఒక కప్పు తీసుకుని తింటాం కదండి, ఆ కప్పుకి 2 కప్పుల వాటర్ అంతా యాడ్ చేసి దానికి ఒక పించ్ అంత బేకింగ్ సోడా, వంట సోడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి 3 విజిల్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నేను పిక్చర్లో చూపిస్తున్నట్లు మరీ స్మూత్గా పేస్ట్ లాగా అయిపోకుండా అలా ఉడికించుకోవాలి. అలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ఆనియన్ని బాగా బ్రౌన్గా, బిర్యానీకి ఎలా కావాలో అలా బ్రౌన్ ఆనియన్ని రెడీ చేసుకుందాం. ఇలా ఆనియన్ వేగేటప్పుడు కొంచెం అంత సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా వేగిపోతుంది. అలా బ్రౌన్ ఆనియన్ వేగుతూ ఉన్నప్పుడు మనం ఇంకొక ప్రాసెస్ చూస్తాం. ఇదే దానికి సంబంధించిందేదే. మనం ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్కి హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి కొంచెం అంత కొత్తిమీర, పుదీనా ఆకుల్ని యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక గంట అంత ఆయిల్ కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ ఇవ్వాలి. కుక్కర్లో ఒక విజిల్ ఇచ్చేయండి. 80% ఉడికితే సరిపోతుంది. అందుకోసం అని చెప్పి నేను తొందరగా అయిపోవాల ప్రాసెస్ అని చెప్పి కుక్కర్లో ఒక విజిల్ ఇమ్మంటున్నాను. లేదు అంటే యాజ్ యూజువల్ బిర్యానీకి ఉడకపెట్టుకుంటాం కదా, అలా ఉడకపెట్టుకున్నా ఓకే. ఇక్కడ మన బ్రౌన్ ఆనియన్ రెడీ అయిపోతుంది. అంతలోపు ఈ బ్రౌన్ ఆనియన్ని కొంచెం బిర్యానీ పైన టాపింగ్ కోసం కొంచెం పక్కకు తీసుకొని ఆ మిగిలిన బ్రౌన్ ఆనియన్ని కొంచెం సేపు చల్లార్చిన తర్వాత మనం పక్కన ఉడకబెట్టి పెట్టుకున్న చనాని యాడ్ చేసి దీంట్లో స్పైసెస్ కూడా జీలకర్ర పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని కొంచెం 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసి ఈ మసాలాలన్నీ చనాకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆ బ్రౌన్ ఆనియన్ వేపిన ఆయిలే ఉంటుంది కదండి, అదే సరిపోతుంది. మళ్ళీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకొని, నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వీడియో స్కిప్ అయింది, ఒక స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా దీని మసాలాలన్నీ చోలేకి పట్టేలాగా ఒక ½ అన్ అవర్ అలానే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ దానికి బాగా పడతాయి. అందులో రైస్ ఉడికిపోతుంది. ఈ రైస్ కూడా 80% ఉడికింటుంది. కొంచెం చెమ్మగానే ఉంటుంది. ఎలాగో దమ్ పెట్టేటప్పుడు మనం వాటర్ యూస్ చేస్తాం దాని బదులు ఇదే సరిపోతుంది. ఇలా చోలే ఒక ½ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని దాని మీద యాడ్ చేసుకొని దాని మీద మనం పక్కన తీసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ని, కొత్తిమీర, పుదీనా ఆకుల్ని, కొంచెం అంత గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకుంటే చాలా టేస్టీ, చాలా ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా కూడా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండే చనా మసాలా బిర్యానీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది కూడా. వెజ్ బిర్యానీల్లో ఇదొక రకం వెజ్ బిర్యానీ. నేను చూపిస్తున్నట్లు పిక్చర్లో ఉండే విధంగా అన్నీ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో 8 మినిట్స్, లో ఫ్లేమ్లో 7 మినిట్స్ దాకా దమ్ పెట్టుకొని ఒక ½ అన్ అవర్ కదపకుండా అలానే పెట్టేస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని వేడి మీద అలా ఉంటుంది. చల్లారిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుంది. దీంట్లో పాలతో, పెరుగుతో, నెయ్యితో అన్నిటితో కూడినటువంటి క్రీమీ టెక్స్చర్ వస్తుందండి చనాకి. నేను చెప్పడం కాదు, ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చిల్లుడ్ రైతాతో చాలా టేస్టీగా ఉండే చనా మసాలా బిర్యానీ సింపుల్గా ఇంట్లోనే తయారు చేసేయచ్చు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.